నార్వే నుంచి ఫండ్స్ వస్తున్నప్పుడు 50 ఏళ్ళ ఉన్న సంస్థకి గత సంవత్సరంలోనే ఇబ్బంది ఎలా కలిగింది? దీంట్లో మానసిక పరిస్థితి సరైన ఉన్నారు? చూపించండి. పేరేంటిది? ఎవాంజలిన్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అండి. ఎవాంజలిన్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ. ఓకే. ముఖ్యంగా ఏంటి? లెప్రసీ మాత్రమే కాళ్ళు గాయాలండి, చేతులకు గాయాలు. ఓకే. ఎంతకాలం నుంచి ఉంది సంస్థ? 50 సంవత్సరాలు. 50 ఏళ్ళుగా. మంచిది. స్పాన్సర్స్ వగేరా? నార్వే అండి. నార్వే. ఓకే. క్రిస్టియన్ బేస్డ్? అవునండి. మంచిది. ఫండ్స్ అన్ని టైంకి వచ్చేస్తూ ఉంటాయి? వస్తుంది. ఓకే. వీళ్ళకి భోజనాలు వగేరా, ట్రీట్మెంట్ వగేరా? ట్రీట్మెంట్ సిస్టర్స్ వస్తారండి, 2 నర్సులు వస్తారండి, 1 డాక్టర్ వస్తారు. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తారా? 1 డాక్టర్ బయట నుంచి వస్తారండి, నర్సుల మట్టికి ఎక్కడ వాళ్ళే ఇస్తారండి. ఓకే. ప్రతి నెల అంటే రెగ్యులర్ గా వస్తారా? ఎలా కంటిన్యూ? సిస్టర్స్ డైలీ వస్తారండి. డైలీ వస్తారా? డాక్టర్ గారు వారానికి వస్తారు. లేదండి, నర్సు ఆమె దాకా వచ్చిన. ఓకే. ఓకే. అవునండి. సో డైలీ వస్తారు ఆల్మోస్ట్. అంటే వీళ్ళు కేర్ తీసుకోవడానికి కొంచెం ఇటు వరకు సపోర్ట్ బాగా వచ్చిందండి. 1 సంవత్సరం నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఏంటి అసలు? వచ్చేయండి వాళ్ళన్నికి రైస్, వస్త్రాలు, 5 సంవత్సరాలకు ఒకసారి పనిముట్లు అలా వచ్చేయండి. ఒకసారి మళ్ళీ చేస్తారు. అయితే అలా వచ్చేయండి. సపోర్ట్ కొంచెం ఆగిందండి. ఓకే. అంటే మీకు సపోర్ట్ ఎవరి నుంచి ఎక్కువ వచ్చేది మీకు జనరల్ గా? నార్వే నుంచి. లోకల్ గా మీలాంటి దాతలు ఎవరన్నా వస్త్రాలని, రైస్ అని, కూరగాయలని, భోజనాలని, గిఫ్ట్ టిఫిన్ కి సంబంధించిన ఈ భోజనం ప్యాకెట్ ఒక 150 రూపాయలు చేస్తున్నారు. 150 రూపాయలకు సంబంధించింది మినపప్పు అని, నూనె ప్యాకెట్ అని, చింతపండు అని, రవ్వ అని, గోధుమ పిండి అని, సోడి పిండి అని, అవి మనిషికి ఎంత అవి ఇచ్చిన వారం రోజులు పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అంతా మీరే చూసుకుంటున్నారు? దాతల రికార్డ్స్ మీద చేస్తానండి, వాటిగా చేస్తానండి. చర్చి నడిపింపు కూడా మీరు చాలా కష్టపడుతున్నారు. ఆవిడకి ఒకసారి అందరూ క్లాప్స్ చెప్పండి. ఆల్ రౌండ్ నేనే. మీరు మీ ఎవరైతే కనుక దాతలు వస్తారో వారి యొక్క రికార్డ్స్ అని ఉంటాయి మీ దగ్గర? ఉంటాయా? వారిని మీరు మరోసారి కాంటాక్ట్ అవ్వడం అయినా చేస్తుంటారా? సహజంగా మీ ఇందాక కష్టం వచ్చిందన్నారే, ఈ టైంలో ఎవరికైనా మీరు సంప్రదించారు? చెప్తానండి, వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఓకే. స్పందిస్తున్నారు? కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, వస్త్రాలకు ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. సో ఇక నుంచి మేము కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటాము. వివరాలు ఏమైనా తెలిస్తే మా వంతు సాయంగా మేము ఎంత చేస్తే అంటే ఏదంటారు ఉడత సాయంలాగా మేము కూడా ఎంతో కొంత సహాయం అందించడం ప్రయత్నిస్తాం. 6000 వస్తాయి కానండి, వాళ్ళ గాయాలకి, వాళ్ళ మందులకి, వాళ్ళ ఛార్జీలకే సరిపోతున్నాయి. పేరు కొంతమంది ఆరోగ్యంగా కనపడుతున్నారండి, వాళ్ళ కాళ్ళు చేతులు తిమ్మిరలేనండి. మీరు కుటుంబస్తులు 8-9 ఫ్యామిలీస్ ఉంటారండి. మిగతా వాళ్ళందరూ సింగిల్ వాళ్ళే. ఆ సింగిల్ వాళ్ళకి సంబంధించిన కుటుంబస్తులు లేరా? భార్య ఉంటే భర్త ఉంటారండి, భర్త ఉంటే భార్య ఉంటారండి. పిల్లలు వాళ్ళు లేరు. అంటే ఇందులో అనాథులు ఉన్నారా? అనాథులు ఉన్నారండి. అందరూ అనాథగానే. అందరూ అనాథులే? అంటే ఉండే అనాథులా లేకుండా అనాథులా? వాళ్ళ బంధువులు లెపర్సీ వచ్చేసరికి వదిలిపెట్టేస్తున్నారు. తల్లి తండ్రి బంధువులు అందరూ వదిలిపెట్టేస్తున్నారు. దేవుడే దిక్కు అనుకుంటే ఇందులో జాయిన్ అవుతున్నారండి. అనాథుల కింద లెక్కేనండి. 3 పూట్ల భోజనం ఇబ్బంది వాళ్ళ మ్యారేజ్ పిల్లలు చెంట మక్కలు ఉంటారండి. మ్యారేజ్ అవగానే బయటకు పంపేది. ఇందులో అవకాశం కూడా ఉండదండి, బయటకు వెళ్ళిపోతారండి. తల్లిదండ్రులకే అవకాశం. ఇదే నార్వే సంస్థే ఉంటదండి. ఈ మధ్యన ఈ మధ్యన ఒక ఫ్యామిలీని పెడతామండి మేము ఇక్కడ. ఆ రూమ్ అదేనండి, ఒక ఫ్యామిలీని పెడతాం. వంట చేయలేని వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళకి వండిస్తామండి. చేసుకోలేని వాళ్ళకి వండిస్తామండి. చేసుకునే వాళ్ళకి రేషన్ ఇచ్చేస్తాం. కొంచెం చేతులు అలాగా వండి ఏళ్ళు అలాగే పాత్రలు ఇలా ఉంచుకుంటే ఇలా జాగ్రత్త పడతారు. అందుకని కొంతమంది టిఫిన్లు బయటకు వెళ్ళాక మీలాంటి ఏమైనా సరుకులు ఇస్తే 1 వారం రోజులు కూర్చొని ఉప్మాని జావని అయ్యి కాసుకొని తాగుతారు. అట్లా చెప్తానండి. నెలకి ఎన్ని రైస్ బ్యాగులు పడుతున్నాయి ఇక్కడ? ఇంచుమించుగా అంచనా చెప్పండి, పర్లేదు. మనిషికి 15 కేజీలు అండి. మనిషికి 15. నెలకి ఖర్చు అవుతుంది 40 మంది? 15 కేజీలు. 40 మంది? 40 మంది. 15 60 600 కేజీలు. అట్లా కాదు, 15 కేజీలు లెక్క అండి మనిషికి. నెలకి రోజుకి 1/2 కేజీ లెక్క. పొద్దున్నే సాయంత్రం 1/2 కేజీ. 600 కేజీలు నెలకు పడుతుంది. అంతేనండి. ఇక మిగతా అన్ని 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ నూనె, ఇక సరిపోయిన వాటికి చదువుకుంటారండి. అలాగా అదే నార్వే నుంచి ఫండ్స్ వస్తున్నప్పుడు 50 ఏళ్ళ ఉన్న సంస్థకి గత సంవత్సరంలోనే ఇబ్బంది ఎలా కలిగింది?
అంటే వాళ్ళ ఫండ్స్ రావట్లేదా? హెడ్ ఎవరు ఇక్కడ చూసుకునేది ఎవరు? గోకవరం దగ్గర కృష్ణపాలెం ఉందండి, అక్కడ ఉందండి హెడ్ సంస్థ కృష్ణునిపాలెం, అక్కడ పెద్ద సంస్థ ఉందండి. అవునండి. అంటే అక్కడ నుంచి వచ్చి ఫండ్స్ ని మేనేజ్ చేసేది ఎవరు? అవునండి, వాళ్ళేనా? కన్నబాబు గారు, జోహాని గారు కదండి, వాళ్ళ అన్నదమ్ములు 5 ఉన్నారండి, వాళ్ళు maintain చేస్తారు. అవునండి, అవునండి. ప్రస్తుతం ఆగిపోతే ఇప్పుడు తమ్ముడు గారు ఉన్నారు కదా, జోహాని గారు అని ఫాస్ట్ గారు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు, 2 నెలల నుంచి హెల్ప్ చేస్తున్నారు. ఓకే, చేస్తున్నారు. మీరు శాలరీడ్ అమ్మా? ఏంటి? మీరు శాలరీడా ఇక్కడ జీతం కోసం? జీతం ఉంటుంది. అదేలేమ్మా, అదే లేదండి, వాళ్ళు మనకి అక్కడ వాళ్ళే ఖర్చు పెడతారు, మీకు ఐటమ్స్ వచ్చేస్తాయి, అంతేనండి. మీ జీతం మీ అకౌంట్కి వచ్చేస్తుంది. 10 లోపే ఉంటుంది. బిల్డింగ్ నుంచి అడుగుతున్నారు సార్? ఇది గోడమ్స్ అండి, ఇటు వరకు గోడమ్స్, రైస్ ప్యాకెట్లు, సరుకులు అవన్నీ వేసేవాళ్ళు అండి. అవునండి, చాలా 200 పైన ఉండేవాళ్ళు అండి. దీంట్లో మానసిక పరిస్థితి సరైన ఉన్నారా? ఉన్నారండి, చూపించమంటే చూపించండి. అమ్మ కాళ్ళు గాయాల వాళ్ళందరూ కాళ్ళు ముందుకు చాపండి. అంటే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదు. ఓహో, వాళ్ళండి దీంట్లో ఉన్నారు. ఆ కృపమ్మ ఏమండి, నేను ఏమన్నా అడిగాను ఏమండి, ఏమండి, ఏమకేం తెలియదండి. ఇవిడికి లెప్రసీ ఉందా? ఉందండి, కాళ్ళు తిమ్మిరండి, తెలియదండి ఊరినే. అదొక తర్వాత దుర్గారావు ఎక్కడ ఉన్నాడు, అదొకటండి. తర్వాత కొంచెం అమాయకత్వంగా అదే ఈవిడ ఒక్కరేనా? తెలియదండి, 500 కాగితం ఇచ్చిన ఆ కాగితం ఏంటో కూడా తెలియదు. ఓకే ఓకే ఓకే. టిఫిన్ తిన్నారా? దీంట్లో అందరికీ తెలుగు ఉండేది ఎవరు? దీంట్లో తెలివైన ఇంకా తెలివైన వాళ్ళు అండి, బాగా చురుగ్గా అన్నింటిలో చలాకీ ఉండేవాళ్ళు. చురుగ్గా ఒక పేరు చెప్పండి దీంట్లో, తెలిసిపోద్ది కదా ఈ మనిషి బాగా చురుకు, అన్నిటికి చురుగ్గా ఉంటుంది, ఇట్లా వండుకొని తినేస్తారు. తినేస్తారంటే వాళ్ళు ఉండారండి. సరళ ఉందండి, సరళ అమ్మా, సరళ ఇక్కడ ఒక నెంబర్ ఆమెనండి. వందనాలు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, నువ్వే కొంచెం పెద్ద దిక్కులకి ఇక్కడ. అర్థమైందా? యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొంచెం ఉన్నవారిలో ఆరోగ్యంగా ఉన్నావమ్మా, కొంచెం తెలివితేటలు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏదన్నా కొంచెం మీరు మాట సాయం, తినకపోతే తినమ్మ టైం కానీ గుర్తు చేయడం అలాంటివి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీలో మీరే కుటుంబం ఇక్కడ, మీకు మీరే అక్క చెల్లెలు, మీకు మీరే అన్న తమ్ముళ్ళు. ఏమంటారు?